అండి ఇది మా పెద్ద పాపది జంప్ సూట్ అనమాట. ఇది బయటికి వేసుకువెళ్ళడానికి కానీ ఏదైనా చిన్నపిల్లలు కదా కాస్త కష్టంగా ఉంటుంది వాష్రూమ్కి వాటికి వెళ్ళడానికి. సో నేను ఏం చేశా అంటే ఇలా జంప్ సూట్ని ఫస్ట్ ఓపెన్ చేసుకున్నానండి. ఓపెన్ చేసి దీన్ని ఫ్రాక్ మోడల్ లాగే కుడదామని ఫిక్స్ అయ్యాను. సో అందుకనే లైనింగ్ని అండ్ ఆల్సో పైనున్న క్లాత్ని ఓపెన్ చేసేసాను అనమాట. నేను ఇప్పుడు అది మీకు ఎలా కుట్టాలో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ మనమైతే దీన్ని డ్రెస్ని రివర్స్ చేసుకోవాలండి. తిప్పుకున్నప్పుడు యాక్చువల్గా అయితే నేను ఇప్పుడు కుట్లిప్ప తీసాను కాబట్టి ఇట్లా ఉంది, లేదంటే ప్యాంట్ లాగా ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా లైనింగ్ని ఇట్లా జాయింట్ చేసేసుకొని దీన్ని ఫ్రాక్ లాగా అయితే కన్వర్ట్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు ఈ రెండు జాయింట్లని ఇట్లా స్టిచ్ చేసే బదులు ఇలా అయితే ఈ జాయింట్తో స్టిచ్ చేస్తున్నాను. దానివల్ల మనకి ఫ్రాక్ లాగా అయిపోతుంది. అప్పుడు చిన్నపిల్లలకి ఇబ్బంది ఉండదన్నమాట. ఫ్రాక్ లాగా ఉండడం వల్ల వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేనైతే లైనింగ్ స్టిచ్ చేసేసుకుంటున్నానండి. ఇలా ఓపెన్ చేసిన లైనింగ్ని రెండు వైపులా స్టిచ్ చేసేసుకోవాలండి. లైనింగ్స్ రెండు స్టిచ్ చేసేసిన తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మన వైపు పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలండి. ఇది ఫైనల్గా అంబ్రెల్లా మోడల్ ఫ్రాక్ అలా అయితే వచ్చేస్తుంది మనకి. ఇలా ఇది 2 సైడ్స్ కుట్టేసుకోవడం వల్ల మనకి చూడండి ఫ్రాక్ అలా అయిపోయింది. జంప్ సూట్ కాస్త ఫ్రాక్ లాగా టర్న్ అయిపోతుంది మనకి. పిల్లలకు కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది జంప్ సూట్ అనేది. చూడండి ఇప్పుడు జంప్ సూట్ కాస్త ఫ్రాక్ లాగా అయిపోయింది. దీనివల్ల ఒకవేళ పిల్లలకి మన ఇష్టమైన డ్రెస్ అయితే వాళ్ళు హ్యాపీగా వేసుకోగలుగుతారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్